మా ఊరి పక్క పొంటి ఒక ఏరు పోతుంటది. గా ఏట్ల నీళ్లు పారడేమో గాని లారీలైతే బగ్గ తిరుగుతుంటాయి. ఏట్లకెంచి ఇసుకెత్తుడు, పక్క పొంటి డంపుల పోసుడు, గిదే పని. అడిగేటోళ్ళు లేరు, ఇదేందని అడ్డం వచ్చేటోళ్ళు లేరు. సరే పోసుకుంటే పోసుకుర్రు గాని గా లారీతోని చుట్టుముట్టు ఉండేటి పబ్లిక్కే గీ తీరుగా తిప్పలైతుంది మళ్ళా. టన్నుల కొద్దిగా ఇసుక, వందల కొద్దిగా లారీలు, కిలోమీటర్ల కమానం లైన్లు, గంటల కమానం ట్రాఫిక్ జాము. పొద్దు మా పని ఏం లేదు, రాత్రి బవాళ్ళు ఇలా లేకుండా నడుస్తున్నాయి ఇసుక లారీలు. అగ చూడోలి ఎన్నున్నాయో, రోడ్డుకు అడులోకు లారీలే, ఇటులోకు లారీలే. ఓ రోజు ఇసుకెత్తుకపోయేతందుకు వచ్చిన లారీలు, ఇంకో రోజు ఇసుకెత్తుకొని పోయేటి లారీలు. నడిమిట్ల గిట్ల బస్సులు, ఆటోలు, కార్లు నడుచుకుంటూ పోయేటి పబ్లిక్ బండ్లు వేసుకొని పోయేటోళ్ళు. నడిమిట్లకు పోయినాక ఏదన్నా అడ్డం వస్తే అంతే సంగతిగా. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక లారీలు చేయంగా పబ్లిక్ గీ తీరిక తిప్పల పడుతున్నారు. లోడింగ్ చేసిన లారీలు వే బ్రిడ్జి కాడ తూకం వేయడానికి గంటల కమానం పడుతుంది. అందుకనే ఓదానైన కోటి గిట్ట కిలోమీటర్ల కమానం రోడ్డుకు 2 రోకుల గీ తీరిక లైన్లు కడుతున్నాయి. గావిటిని దాటేసుకుని అవతలోళ్ళు యువతలకి, యువతలోళ్ళు అవతలికి పోవాలంటే పెద్ద నెత్తి నొప్పే మోపైతుంది పాపం. ఆపదలున్నోళ్ళని ఎవరన్నా దవాఖానకు తీసుకుపోదామన్నా సందు లేకుండా అవుతుందట. బండి పోదానికి సందు లేదు, రోడ్డు చక్కగా లేదు. ఇక నేరి తెలంగాణకనైతే చెప్పతరం లేదు. ఇట్లా రోడ్ల మీద పడ్డ ఇసుకతోని 2 కిలోల బండ్లు వేసుకొని పోయేటోళ్ళు జారి పడుతున్నారని నీళ్లు కొడుతున్నారు పాపం చుట్టుముట్టుండేటి రైతులు. ఇక ఇసొంటి ఏమన్నా అయితే అంతే సంగతులు. గిట్టా పొద్దు లేదు, మాపు లేదు. ఇలాం లేకుండా ఇసుక లారీలు నడుస్తుంటే అడిగే దిక్కు లేదు, అదేందని అడిగేటోడు లేకుండా అయిండు. అయినా ఎవరికేం బాధ, తిప్పల పడేటిది పబ్లిక్. ఎవరి మామూలు అలాకొస్తూనే ఉండే, ఇంకేం పర్వా. 1 కాదు 2 కాదు 3-4 కిలోమీటర్ల దానిక ఇదే తిప్పల పాపం. అయినా నిన్నీయాల్టి సంధి పడుతున్న బాధలు కాదటక రోడ్డు పొంట పోయేటోళ్ళది. చానేళ్ల సంధికి ఇదే కథ నడుస్తుందట. ఏట్లకు పోను, లోడింగులు చెయ్యా, రోడ్లు ఎక్కియా, పట్నంకు తీసుకుపోయి అమ్ముకోను, వచ్చిన సొమ్ముతోని సంచులు నింపుకోను, ఇదే కథ. ఇక ఈ రోడ్డు మీద పోవాలంటే 30 కిలోమీటర్ల ప్రయాణం 3 గంటలు పడుతుంది అంటున్నారు రోడ్డు మీద పోయేటి పబ్లిక్. ఇగట లారీలు తిరుగుడుతోని రోడ్డు మీద అడుగు అడుగున గుంటలు పడి పబ్లిక్ ఎక్కి తిరిగేటి బస్సులు గీ తీరుగా దిగబడుతున్నాయి రోడ్ల మీద. అంటే అన్నమంటారు గాని అధికారులు ఏం చేస్తున్నట్టో, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టో మరి. ఇక చూడాలే ఇసుక లారీలు చేయంగా అక్కడి పబ్లిక్ కు గీ తిప్పలు ఎప్పుడు తప్పుతుంది అనేటిదిగా రేపు.